ఇష్టమైన ప్రయాణం. రచన గళం. మీ కొచ్చెర్లకోట జగదీష్. ఏమండి ఉండిపోవడం కుదరదా? ఇప్పటికే అటెండెన్స్ తక్కువైందని తిడుతున్నారు మా ప్రొఫెసరు. పరీక్ష కూర్చోనివ్వనంటూ బెదిరించారు కూడా. చదువు పూర్తవకుండా పెళ్లి చేసుకోమని ఎవడు చెప్పాడు? సరే బయలుదేరు. జాగ్రత్త, బస్సులో శుభ్రంగా నిద్రపో. ఊరికే నా గురించి ఆలోచిస్తూ కూర్చోక. అలాగే మేడం. అయ్యాయా ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? టేప్ రికార్డర్ కావాలన్నావు, తీసివ్వనా? అవునవును, మర్చిపోయాను. క్యాసెట్లు ఉన్నాయి మా వాడి దగ్గర, తీసుకురా. నీ పాటల పిచ్చితో వింటూ కూర్చోకు. ఇంకెంత? 3 నెలల్లో పరీక్ష. కష్టపడి చదువు. సరే మేడం, సరే సరే. ఫిలిప్స్ 2-in-1 తీసుకొచ్చి చందన బ్రదర్స్ వాళ్ళ కర్రల సంచిలో పెట్టింది. నీలం రంగు బ్యాగులో 2 పుస్తకాలు, జత బట్టలు, తువ్వాలు, ఓ లుంగి. అంతే లగేజ్. అప్పుడే 10:30. 11ంటికల్లా తీసేస్తాడు బస్సు. బయటకు వచ్చి ఆటో ఎక్కాను. ఆర్టీసీ బస్ స్టాండు నిర్మానుష్యంగా ఉంది. కాకినాడ అనే అక్షరాలు ఆటోలోంచే కనబడుతున్నాయి బస్సు ముందు. లోపలికి వెళ్ళి కూర్చుని సీటు కిందకి 2 సంచులు తోసేశాను. చంటి పిల్లాడు నిద్రపోయిన తర్వాత తల్లికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది ఈ లగేజీ సర్దేసుకున్న తర్వాత ఫీలింగ్. బస్సులో జనం అక్కడక్కడా ఉన్నారు. ఇంత రాత్రివేళ చలిలో ప్రయాణాలంటే కష్టమే. కాసేపటికి డ్రైవర్ వచ్చి బస్సుకి కుడివైపు నుంచి చిన్న తలుపు తెరుచుకుని బస్సు ఎక్కాడు. మరుక్షణమే బయలుదేరిపోయింది బస్సు. గాజువాక్ కూడా రాకుండానే మొత్తం లైట్లన్నీ ఆపేశాడు. ఇక చేసేదేం లేక చదువుతున్న పుస్తకం మూసేసి బ్యాగ్లో పెట్టేశాను. బస్సులో అందరూ సుఖంగా నిద్రపోతున్నారు, నేను తప్ప. బస్సులో కిటికీ పక్క సీటు దొరకడంలో ఉన్న ఆనందం పీజీ సీటు దొరికినప్పుడు కూడా ఉండదనిపిస్తుంది. వీస్తున్నదంతా చల్లగాలే నా వరకు. నా పక్కన ఎవరూ లేరు. వెనకాల కూర్చున్న అతనికి మాత్రం అది చలిగాలి. కిటికీలు మూసేయమంటాడు. ఇలా బస్సు ఎక్కగానే కిటికీలు మూసేయడం అంటే జోస్యం చెప్పే చిలక ఇలా బోన్లోకి వెళ్ళగానే టప్పని తలుపు మూసేసినట్టు అనిపిస్తుంది. ఏకాంతంలో ఇలా ఒంటరిగా కూర్చోగానే ఆలోచనలన్నీ పావురాల్లా వచ్చి వాలిపోయాయి. ఎన్ని ఉత్తరాలు, ఎంత భావుకత! ఇన్ని నాళ్ల మోహాన్ని అక్షరాలుగా చేసి వంపేశాను. రంగులద్దుకున్న కాగితాలని పూల రెక్కల్లా ఎగురుతుంటే మొత్తం అన్నీ కలిపి దారంతో కుట్టింది తను. గాలి, ఆలోచనలు కలిపి ఒళ్ళంతా పట్టేసినట్టు అనిపిస్తోంది. ఈధర పీల్చుకున్నట్టు బరువుగా, చల్లగా. ఎక్కడి నుంచో మెల్లిగా పాట వినబడుతోంది. చాలా శ్రద్ధగా విన్నాక తెలిసింది అదేం పాటో. హసీనా హసీనా. ఒక్కసారిగా నాలో ఉత్సాహం నిద్రలేచి నిద్రను చెడగొట్టింది. ఇలా ఏకాంతంలో పాటలు వినడం అంటే భలే ఇష్టం నాకు. ఆ తర్వాత వరుసగా మంచి మంచి పాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి చాలాసేపు. కాసేపటికి అర్థమైంది అవి కండక్టర్ పెట్టిన క్యాసెట్లుంచని. డ్రైవర్కి నిద్ర రాకుండా ఏవో కబుర్లు చెప్తున్నాడు అతను. ఇద్దరూ కలిసి ఆ పాటల వివరాలు మాట్లాడుకుంటూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ కండక్టర్కి ఈ వేళ్లలో ఏదో మహత్తుంది. ప్రతి పాటకి చక్కగా దరువేస్తున్నాడు. పాటని, అందులో సాహిత్యాన్ని ఇంతలా ఆస్వాదించేవాళ్ళంటే నాకు విపరీతమైన ఇష్టం. ఎటువంటి విసుగు చూపించకుండా ఇలా రాత్రివేళ ఉద్యోగాలు చేయడం సాధారణమైన విషయం కాదు. వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. పైగా ఇద్దరి అభిరుచి ఒకటే కావడం కూడా భలే బాగుంది. జీవితంలో స్నేహాలనేవి ఎక్కువ కాలం నిలబడాలంటే ఇలాంటి దృశ్యం ఒక్కటైనా మనకి ఎదురవ్వాలి అనిపించింది. ఆ పాటల మత్తుకి మధ్యలో ఎప్పుడు ఎదురుపట్టేసిందో తెలీదు. అకస్మాత్తుగా ఒక దగ్గర టీ కోసమని బస్సు ఆపితే మెలకువొచ్చింది. పాటలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అవన్నీ నా లిస్టులో ఉండేవే. కావలసిన పాటలన్నీ ఎప్పుడూ కాగితం మీద రాసుకుని గానం మ్యూజికల్స్లో రికార్డింగ్ చేయించుకుంటూ ఉండేవాడిని. నా లిస్ట్ ఏమన్నా ఇతనికి దొరికిందేమో అన్న అనుమానం కూడా కలిగింది నాకు ఒక్క క్షణం. టీలు ఇతరత్రాలు ముగించుకుని మళ్ళీ అంతా బస్సు ఎక్కారు. ఎవరో ఒక అతను డ్రైవర్తో మాట్లాడడం కనపడింది నాకు. ఏదో చెబుతున్నాడు. ఏమై ఉంటుందబ్బా? కాసేపటికి బస్సు బయలుదేరాక అర్థమైంది అదేమిటో. పాటలు ఆపేయమని చెప్పాడు. అయితే కండక్టర్ మాత్రం కాస్త తక్కువ సౌండ్తో పాటలు నడుపుతూనే ఉన్నాడు. నేను లేచి వెళ్ళి డ్రైవర్ని అడిగాను సౌండ్ ఎందుకు తగ్గించారని. అసలుకే ఆపేయమన్నారని, కానీ వాళ్ళిద్దరికీ ప్రయాణం మొత్తం పాత పాటలు ఉండాల్సిందేనని చెప్పారు. కాసేపు నేను వాళ్ళతో పాటు ఆ పాటల కబుర్లవి చెప్పాను. సరిగా 3ంటికి కాకినాడ బస్ స్టాండ్కి చేరింది బస్సు. అదే ఆఖరి మజిలీ దానికి. అందరూ దిగిన తర్వాత చివర్లో దిగి కాస్తంత దూరంలో కనబడిన రిక్షా తాతని పిలిచాను. జనరల్ హాస్పిటల్కి వస్తావా? ఆసుపత్రి అంటే లేక వెనకాల కచేరీపేటలో ఏదైనా ఇల్లా
అడిగాడు తాత. నిజానికి మా పీజీ హాస్టల్ జనరల్ హాస్పిటల్ ఎదురుగానే ఉండేది. ఎవరికైనా హాస్పిటల్ అంటేనే తెలుస్తుంది. అందుకే అలా చెప్పాను. మొత్తానికి బస్ స్టాండ్లో చిన్న చిన్న సందళ్ళు, కూలీల గురకలు, దగదగమంటూ మెరిసే లైట్ల నుంచి నిశ్శబ్దంలోకి, నిశీధిలోకి ప్రయాణమైంది నేనెక్కిన రిక్షా. పగలంతా మొగుడికి భయపడిన పెళ్లంలా అణిగిమణిగి ఉండే రోడ్లు రాత్రివేళ స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నట్టు అనిపించింది. వీధి దీపాలు మాత్రం నిద్రపోకుండా నిటారుగా నిలబడ్డ సైనికుల్లా కనబడుతున్నాయి దారంతా. కాకినాడ బాగుంటుంది. ఏ వీధికి ఆ వీధే ప్రత్యేకంగా ఉంటాయి ఆ ఊళ్ళో. వచ్చి కొంతకాలమే అయినా ఇలా ఇళ్ల మీద ఊళ్ళ మీద మమకారం పెంచేసుకునే దురలవాటు ఉంది నాకు. రిక్షా తాత మెల్లిగా తొక్కుతున్నాడు. చలి గిలి ఎలా ఉంటుంది అంత కష్టపడుతుంటే? నాకైతే ఆ మాత్రం చలి అంటే భలే ఇష్టం. వీధి మలుపు తిరుగుతుండగా ఒక టీ స్టాల్ కనబడింది. బండి ఆపించి ఇద్దరం వేడివేడిగా టీ తాగాం. టీ కొట్టు పక్కన తడిక మీద పాత సినిమా వాల్ పోస్టర్ చూడగానే నాకు ఆ బస్సులో పాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఒక్క క్షణం మెరుపులాంటి ఆలోచన తట్టింది. తిరిగి రిక్షా ఎక్కగానే కర్రల సంచిలోంచి 2-in-1 బయటికి తీశాను. నా అదృష్టం కొద్దీ అందులో బ్యాటరీలు ఉన్నాయి. క్యాసెట్ కూడా ఏదో ఉందే. ప్లే బటన్ నొక్కగానే అయినదేమో అయినది ప్రియ గానమేలే అంటూ ఘంటసాల అందుకున్నాడు. ఒక్కసారిగా పురవీధుల్లో నిశ్శబ్దం మొత్తం పటాపంచలేదు. కాస్తంత వాల్యూమ్ తగ్గించి వరుసగా వింటుంటే ప్రయాణం భలే హాయిగా అనిపించింది. అవన్నీ విజయవర్ హిట్స్. మాయాబజారు, పాతాళ భైరవి అంటూ క్లాసిక్సే అన్నీను. తాతలో ఉత్సాహం కనబడింది నాకు. హుషారుగా తొక్కుతున్నాడు అనిపించి అడిగాను, పాత పాటలంటే ఇష్టమా తాత? చాలా ఇష్టం బాబు. ఇంత రాత్రాళ్ళు మీ కాడ రేడియోలో పాటలు ఎలాగొచ్చేయండి? ఇది టేప్ రికార్డర్ తాత. బ్యాటరీలు కూడా ఉండడం వలన పాటలు పెట్టగలిగాను. ఇట్టా ఉంటే ఎంత దూరం తోకినా కష్టం తెలీదు బాబు. అవును, నీ కష్టం నాకు తెలీదు. అయితే నీ కష్టం నీకు కూడా తెలియకూడదని పాటలు పెట్టాను. దిగులు పడడం తప్ప దిగి నడవలేను. నా గదికి చేరగానే సామ్యవాదం గురించి మహత్తరమైన కవిత మాత్రం రాయగలను. నానా రకాల ఆలోచనలు, 4-5 పాటలు అయ్యేసరికి మా హాస్టల్ వచ్చేసింది. ఇష్టమైన ప్రయాణం. రచన గళం మీ కొచ్చెలకోట జగదీష్.